హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న అసోసియేట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ ఉంది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 41,000 వరకు శాలరీ వస్తుంది. అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు అండ్ అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. సో జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ ఇస్తారు. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంది. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో వచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఈ యొక్క అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఈ యొక్క పొజిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి కేవలం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఫీ అయితే లేదు. మనకి లాస్ట్ డేట్ 29th May వరకు అయితే టైం ఇచ్చారు. సో ఈ డేట్లోపు అయితే అప్లై చేయాలి. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో సో అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో మీకు దీనికి సంబంధించి సెలక్షన్ కూడా జూన్ మంత్ కల్లా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. అంటే మీకు జూన్ ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్ కల్లా మీరు జాబ్లో చేరేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేస్తున్నారో సో మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అండ్ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి మీరు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి సో మీకు మినిమం 18 నుంచి 35 years లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జాబ్స్కి సంబంధించి సో ఎవరు ఏ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ మీకు సాలరీ పే చేస్తారు, ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఏదైతే రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి పొజిషన్స్ ఉన్నాయో సో దీనికి మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా, అంటే మీరు పీజీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 41,000 per month మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి మేనేజర్ స్థాయి పోస్టులు కూడా ఉన్నాయి. సో వీటికి కాకపోతే ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి వాటి గురించి నేను చెప్పడం లేదు. సో మేనేజర్ పొజిషన్స్కి సంబంధించి మనకి 1 lakh వరకు కూడా సాలరీ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఏదైతే రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి పోస్ట్ ఉన్నాయో సో దీనికి మీరు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు. సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. ఇక్కడ ప్రిఫరబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు, కానీ కంపల్సరీ అని చెప్పేసి ఎక్కడ కూడా అడగలేదు. కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరు పీజీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి మంచి ప్రొఫిషియన్సీ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారంటే ఎంఎస్ ఆఫీస్ అంటే లైక్ మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ వచ్చేసి
అనలిటికల్స్ టూల్స్ లేదా స్టాటిస్టికల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సెల్తో పాటు ఇంకా మనకి పైథాన్ ఇలాంటి వాటికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే మీకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మాత్రం మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ అండ్ పాలసీకి సంబంధించి ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంకా మనకి మేనేజర్కి సంబంధించి ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో సో ఈ మేనేజర్కి సంబంధించినటువంటి పొజిషన్స్కి మాత్రం మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అని ఎలిజిబులే, కాకపోతే సో దీనికి మాత్రం ఎసెన్షియల్ అని చెప్పేసి ఇక్కడ సోషల్ వర్క్కి సంబంధించి కానీ ప్రోగ్రామ్స్ని మేనేజ్ చేసినటువంటి ఎంఎస్ఎంఎస్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో వర్క్ చేసినట్లుగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. బట్ ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ ఒక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే మోస్ట్లీ మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఈ యొక్క రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి సో మీకు కనుక మన సొంత రాష్ట్రంలోనే మాకు కాంట్రాక్ట్ అయినా పర్వాలేదు, అర్జెంటుగా మాకు జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, సో ఈ యొక్క ఆపర్చునిటీ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలోనే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు. ఇప్పుడు మనము ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే చెప్తాను, జాగ్రత్తగా అయితే చూడండి. ఒక జాబ్స్కి సంబంధించి అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించి సో ఇలా మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లాగిన్ అలాగే న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది. మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో మీ నేమ్ అనేది ఎలా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి పెట్టుకున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఏదైతే మీరు మీ మొబైల్ నెంబర్కి దానికి సంబంధించి ఈమెయిల్కి వస్తుందో ఆ ఈమెయిల్కి వచ్చినటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అయిపోవాలి. సో సైన్ ఇన్ అయిన తర్వాత జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ న్యూ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత ఈ జాబ్స్కి మనము ఆన్లైన్లో ఫ్రీగా అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ అనేది చేసేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. మనకి ఇది విద్యాశాఖకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించి విశాఖపట్నంలో ఉన్నటువంటి సంస్థ నుంచి వచ్చినటువంటి ఆపర్చునిటీ. సో మనకి కాంట్రాక్చువల్ అయినప్పటికీ కూడా మాకు ఎగ్జామినేషన్ లేకుండా మాకు సొంత రాష్ట్రంలో లైక్ మనకి విశాఖపట్నం లాంటి సంస్థల్లో అది కూడా 35 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ అప్లై చేసుకునే విధంగా ఆపర్చునిటీ ఉంది. కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఫీజు లేదు, రూపాయి ఖర్చు కూడా లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టడానికి మాత్రమే మీకు టైం అవుతుంది. సో సబ్మిట్ చేయండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.